అదొక గొప్ప ఎక్స్పీరియన్స్. ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు అధికారానికి వాటికి భయపడేటువంటి పరిస్థితి ప్రజల దగ్గర ఉండదు. వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు నాకు రాజకీయంగా చాలా గొప్ప అవకాశాలు ఆ ఎన్నిక ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తెలుగుదేశం పార్టీ అన్నారు, ఇంట్లోనే రాజకీయ నేపథ్యం ఉంది, మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఎందుకు విజయ్ కిరణ్ గారు అంటే రౌడీయా లేకపోతే గూండానా? ఎందుకు ఇన్ని కేసులు అవుతున్నాయి? ఎక్కడ చూసినా ఆ పేరు ఎందుకు వినిపిస్తూ ఉంటారు? సార్, నేనేమి రౌడీని కాదు, గూండాని కాదు. నేను రౌడీజం చేస్తూ నాకైనటువంటి కేసులు ఏమి లేవు. నాకైన కేసులు ఏదైనా ఉంటే రాజకీయ పరమైనటువంటి కేసులు, లేదా కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు డబ్బులు పంచుతుంటే పట్టుకోవడం జరిగింది. అదంతా వీడియో తీసి పోలీసులు పిలిచి వాళ్ళని పట్టించి, వారితో పాటు డబ్బుతో సైతం వారిని పట్టించి పోలీసులు పంపిస్తే నెక్స్ట్ డే అంటే ఎల్లుండి పోలింగ్ అనగా ముందు రోజు నైట్ నా మీద అత్యంత భయంకరమైనటువంటి కేసులు, 14 సంవత్సరాల యావజ్జీవ శిక్ష పడేటువంటి కేసులు నా పైన పెట్టి. అంటే ఈ కేసులన్నీ వినిపించాక నిజంగా ఏమైనా బెదిరిస్తున్నారా, భూ కబ్జాలు చేస్తున్నారా? సాధారణంగా వస్తుంది. ఆ కేసులు ఆ కార్పొరేటర్ కంటెస్ట్ చేసినప్పుడు తర్వాత ఈ మధ్య కాలంలో ఏంటంటే నాకు సంబంధించి నేను లీగల్ గా కొనుక్కున్నటువంటి ఒక ఆస్తిని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ కబ్జా చేసే ప్రయత్నం చేయటం అటువంటివి తప్ప, నేను స్వయంగా నాకు ఎవరు ఏ స్థలాలపైన లేదు ఏదో కబ్జా చేయటం, మాయే కబ్జా చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అడ్డుకోవడానికి వాటికి సంబంధించిన కేసులే తప్ప మేము ఎక్కడా కూడా ఎవరిని బెదిరించటమో లేదా కబ్జా చేయటమో అటువంటి అవసరం లేదు. దేవుడి దేవాల వ్యాపారాలు ఉన్నాయి అన్ని. మాకేంటంటే ప్రజల యొక్క మన్నలు పొందేటువంటి అంశమే తప్ప ఏదో గబగబా కోట్లు సంపాదించాలి అన్యాయమైన పద్ధతులు అనేటువంటి లేదు. కష్టపడి సంపాదించేదే మనది కాని మనకి ఎప్పటికీ రాదు.